అప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, నిర్జీవ క్రియలను విడవడం సంపూర్ణత, దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకొనుట సంపూర్ణత, విని మరుచువారు కాక క్రియ చేయుట సంపూర్ణత. ఉన్నామా? మనము సంపూర్ణతలో కొనసాగుతూ ఉన్నామా? సంపూర్ణత అనేది ఒకసారిగానే రాదు, అది స్టెప్ బై స్టెప్ వచ్చేది. చిన్న ఉదాహరణ, ఈ కట్టడము ఒక రాత్రి నుంచి ప్రొద్దనికి పూర్తయింది కాదు. అది స్టెప్ బై స్టెప్ అయిన తర్వాత, దానికి సమకూడవలసినవన్నీ సమకూడిన తర్వాత ఒక సంపూర్ణతలోనికి వచ్చింది. అలాగే విశ్వాసులమైన సేవకులమైన మేమైనా, మీరు, మనము ఒక క్రమాన్ని కలిగి ఉండి మనము సంపూర్ణతలోనికి వచ్చేంత వరకు ఎన్నో లోటుపాట్లు, ఆటుపోట్లు ఎదురైనప్పుడు అధిగమించి సంపూర్ణతలోనికి రావడమే నిజమైన విశ్వాసతత్వం.